ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. 91వ కీర్తన 10వ చరణంలో ఒక శ్రేష్టమైన అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. దైవజనుడైన మోసే చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే 91వ కీర్తన 10వ చరణములు అంటాడు, అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తికి అపాయము రాదు, ఎప్పుడు ఒక వ్యక్తికి తెగులు గుడారములో తెగులు అనేది సమీపించదంటే మొదటి చరణములు అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించుచున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు అని అంటూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది కీడు, ఒక వ్యక్తికి ఎప్పుడు అపాయం వచ్చిందంటే బైబిల్ లేఖనాల్లో స్పష్టంగా తెలియపరుస్తున్నమాట. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు, నా మాటలు ఆ దేశ ప్రజలకు నువ్వు తెలియపరచమన్నప్పుడు ఈయన లేచి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిండు. కానీ ఎక్కడికి వెళ్ళిందంటే తర్షీషుకు వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్లాన్ వేరు, దేవుని యొక్క ఉద్దేశము వేరు, దేవుని యొక్క చిత్తము వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. నినివే పట్టణ ప్రజలంతా కూడా రక్షించబడాలి, వారికి ఏ కీడు కూడా రాకూడదు, ఏ అపాయం ఆ దేశం మీదకి రాకూడదు అని సేవకుడైన ప్రవక్త అయిన యోనాకు సెలవిచ్చినప్పుడు యోనా ఎక్కడికి వెళుతూ ఉన్నాడంటే తర్షీషుకు వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఓడలో పెద్ద కీడు వచ్చింది. అప్పుడు అన్యుడైన ఓడ నాయకుడు అంటాడు, ఎవరిని బట్టి ఇంత కీడు ఈ ఓడలో సంభవిస్తుంది అన్నప్పుడు ఎవరు కూడా తెలియలేదు. అప్పుడు సీట్లు వేసినప్పుడు యోనా పేరు మీద వచ్చింది. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి అంటూ ఉన్నాడు, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించయ్యా, ఇంత కీడు జరుగుతూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావు అంటూ ఉన్నాడు. ఈరోజు ఏ కుటుంబంలో అయితే నిద్రపోతులు, త్రాగుబోతులు, సోమరిపోతులు, తిండిపోతులు ఉంటారో వారి వలన ఆ కుటుంబానికి కీడు వచ్చింది, వారి వలన ఆ సంఘానికి కీడు వచ్చిందండి, ఆ దేశానికి కీడు వచ్చింది, ఆ పనులకు కీడు వచ్చింది. అందుకనే నీవు లేచి ఉదయకాలమే లేచి ఆయన కృపాసింహాసనం యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని తప్పి